ఫ్రెండ్షిప్ గుడ్డిగా ఏ పనైనా చేపిస్తుంది అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. ఫ్రెండ్ అడిగాడు కదా అని డబ్బులిచ్చాడు. ఫ్రెండ్ అడిగాడు కదా అని కుటుంబాన్ని తీసుకెళ్లాడు. చివరకు అదే ఫ్రెండ్ అతన్ని నట్టేట ముంచాడు. ఏకంగా కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని జీవకోనకు చెందిన రాజేష్ మీ సేవా కేంద్రంతో పాటు ఓ బీమా కంపెనీ ఏజెంట్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. తండ్రి రత్నయ్య మరణించగా తల్లి విజయలక్ష్మి, భార్య సుమతి, కూతుళ్లు 7 ఏళ్ల యోషిత, 6 నెలల జాష్మితతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ అనే ఒక బాల్య స్నేహితుడున్నాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రాజేష్ నుంచి భార్గవ్ సుమారు 24 లక్షలు అప్పు తీసుకున్నాడు. కానీ అవి తిరిగి ఇవ్వలేదు. అయితే ఫిబ్రవరిలో రాజేష్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి రాజేష్ను ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భార్గవ్ను నీ వల్లే నా కొడుకు మాట పడాల్సి వస్తుందని రాజేష్ తల్లి విజయలక్ష్మి అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో రాజేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు భార్గవ్. కానీ ఏనాడు బయటపడలేదు. భార్గవ్ తన స్నేహితుడు అరుణ్ కుమార్ను ఇటీవల రాజేష్కు పరిచయం చేశాడు. ఓ బిజినెస్ డీల్ ఉంది, మాట్లాడుకుందామని అమ్మను తీసుకుంటా అంటూ శుక్రవారం సాయంత్రం కరకంబాడి రోడ్లోని ఓ అపార్ట్మెంట్ వద్దకు పిలిపించాడు. కారు కూడా పంపించాడు. రాజేష్ తల్లి విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి ఆ అపార్ట్మెంట్కు వెళ్లారు. అప్పటికే బయట ప్రాంతాల నుంచి రప్పించిన మనుషులతో రాజేష్ను ఒక గదిలో, తల్లి చిన్నారులను మరో గదిలో భార్గవ్ బంధించాడు. 2 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామంటూ బెదిరించాడు. ఆ సమయంలో కొట్టినట్లు కూడా సమాచారం. అయితే చిన్నారి జాష్మిత ఏడుస్తుంటే రాజేష్ భార్య సుమతికి ఫోన్ చేసి పాలు తీసుకుని ఓ మార్ట్ వద్దకు రావాలని సూచించారు. అక్కడికి వచ్చిన ఆమెను కూడా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి అపార్ట్మెంట్లోని మరో గదిలో బంధించారు. ఇక రాత్రంతా రాజేష్ విజయలక్ష్మిల ద్వారా బంధువులకు ఫోన్లు చేస్తూ తమ వైద్య ఖర్చులకు అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగించారు. అలా అందరికీ ఫోన్లు చేస్తున్న సమయంలోనే చిత్తూరుకు చెందిన బంధువులు డబ్బు ఇస్తామని చెప్పడంతో శనివారం తెల్లవారుజామున రాజేష్ను వెంటబెట్టుకుని అరుణ్ కుమార్ చిత్తూరుకు బయలుదేరాడు. ముఠాలోని మిగతా వ్యక్తులు సుమతి, పిల్లలను ఓ కారులో బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఐతేపల్లి వద్ద రాజేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా తలపై ఇనపరాడుతో అరుణ్ కొట్టాడు. అయినా తప్పించుకుని జనం మధ్యకు వెళ్లడంతో అరుణ్ కుమార్ కారుతో పరారయ్యాడు. గాయపడ్డ రాజేష్ను స్థానికులు 108 ద్వారా రుయాకు తరలించారు. ఇక విజయలక్ష్మిని చెన్నై వైపు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. అపహరణకు గురైన 4 ఆచూకీ వెతుకుతున్నారు. భార్గవ్, అరుణ్ కుమార్ల ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు నిందితులు, బాధితుల కాల్ డేటాలు కూడా విశ్లేషిస్తున్నారు. రాజేష్ అనే అబ్బాయి 5 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి 5వ సంవత్సరం బిడ్డ నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మంచి వాళ్ళ బంధువులు మొత్తం తెలుసు. ఈ రాజేష్ అనేవాడు చాలా అమాయకుడు, బోళాశంకరుడు. ఎవరైతే కొంత బాధలు పడి చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటారని చేస్తారో వాళ్ళకి వెంటనే ఏదో ఒక సహాయం చేయాలనేది ఇది చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మరి అలవాటు. ఈ అలవాటుని బేస్ చేసుకునే ఈ భార్గవ్ అనేటువంటి వాడు మరి వీడి దగ్గర నుంచి మరి నాయన చనిపోయిన తర్వాత మరి 13 లక్షలు అప్పు తీసుకోవడం, అప్పుడైతే మరి నాకు బ్యాంకులో షూరిటీ పెట్టు, నేను నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పడం, బ్యాంక్కి షూరిటీ పెట్టించుకోవడం, 30 లక్షలు తీసుకోవడం, పారిపోవడం. మరి పారిపోయిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ నేను కిడ్నాప్ చేస్తున్నాను అని చెప్పేసి మంచిగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మరి ఒక అపార్ట్మెంట్లో పెట్టి మరి అక్కడ మరి బెదిరించి చేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని అందరినీ అక్కడికి రప్పించుకొని చేసి మరి 1 కోటి రూపాయలు డిమాండ్ చేశాడు నన్ను అని ఇప్పుడు మరి కిడ్నాప్కి గురైనటువంటి బాధితులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో మరి రాజేష్ ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బంధువులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మరి ఈ యొక్క బాధపడేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడాలా, ఎవరు ఏం చెప్పాలా, ఏం తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి భయానక వాతావరణం మరి ఉంది. కాబట్టి కొంత వీలైనంత మరి ఈరోజు కూడా ఇక్కడ మరి మీరు చూస్తూనే ఉన్నారు, మీడియా సమక్షంలో కూడా ఈరోజు మన పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగానే దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీన్ని కొంచెం ఇంకా కొంత తొందరగా చేసి
వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ముప్పు కాకుండా మరి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా మరి నేను పోలీస్ వ్యవస్థను కానీ మరి మీడియా మిత్రులు కానీ అందరికీ మరి విన్నవించుకుంటున్నాను.